శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2026వ సంవత్సరంలో ఈ 5 రాశుల వారికి కూడా సంతానం కలగటం 100కి 1000% కూడా జరుగుతుంది. ఎందుకంటే పిల్లల కోసం, సంతానం కోసం, వంశాన్ని వృద్ధి చేసే బిడ్డల కోసం ఎంతో మంది రెయ్యింపవులు కలలు కంటూనే ఉంటారు. పెళ్ళై ఎన్నేళ్ళు అయినా కూడా పిల్లలు కలగకపోవటం ఒక బాధ ఉంటుంది. ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతారు, ఎన్నో దేవుళ్ళకు మొక్కుంటారు, ఎన్నో పూజలు చేస్తారు, ఎన్నో వ్రతాలు చేస్తారు. అయినా కూడా కడుపు పండటం అన్నది అసాధ్యమైపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళ బాధ కాదు. అలాంటి కొంతమందికి, కొన్ని రాశుల వారికి ఆ కన్నీళ్లు ఈ 2026వ సంవత్సరంలో చెరిగిపోబోతున్నాయి. మరి ఆ అదృష్టవంతులు ఎవరు? అమ్మా నాన్న అని పిలిపించుకోబోతున్నటువంటి అదృష్ట రాశులు ఎవరో ఖచ్చితంగా వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మా నాన్న అని పిలిపించుకోవటం ప్రతి మనిషికి కూడా ఒక కళ అని మనం చెప్పాలి. కాబట్టి అలాంటి అదృష్టం ఎవరికి పట్టబోతోంది? మనిషి జీవితంలో వివాహం ఒక మధురమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణతనిచ్చేది మాత్రం సంతానమే. తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోనికి తీసుకురావాలని, వారి బోసు నవ్వులతో ఇంటిని ఆనందంతో నింపేయాలని ప్రతి దంపతులు కూడా కలలుగంటూ ఉంటారు కదా. పిల్లల అల్లరి, వారి ముద్దు మాటలు, ముచ్చట్లు జీవితంలోని ఏ ఒత్తిడినైనా మర్చిపోయేలాగా చేస్తాయి. హిందూ సనాతన శాస్త్రాల ప్రకారం కూడా మనుషుల జీవితంలో 4 పురుషార్థాలు ఉన్నాయి. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షం. అందుకే వీటిని పురుషార్థ చతుష్టయ అని కూడా అంటారు. ఈ 4ంటిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడి ఉంటుంది. అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటాడని శాస్త్రాల్లో ప్రస్తావించబడింది. అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకుంటారు కూడా, ఆరాట పడతారు, తపన పడతారు. పెళ్ళయి 1 సంవత్సరం గడిచింది అంటే ఇంకా అప్పటి నుంచి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. మెయిన్ ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకా ఇది శుభవార్త చెప్పలేదు అని ఇలా ఈ విధంగా వంశవృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే కొందరికి ఈ భాగ్యం వెంటనే కలిగితే మరి కొంతమందికి ఎంత ప్రయత్నించినా కూడా ఆలస్యం అవుతూ వస్తూ ఉంటుంది. దీనికి కారణం కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోనూ కూడా గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర అనేవి పోషిస్తుందని మన వేద జ్యోతిష శాస్త్రం స్పష్టం చేస్తోంది. జ్యోతిష శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో 5వ ఇల్లు పూర్వ పుణ్యస్థానంగా, అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి కూడా ముఖ్య కారకుడు దైవ గురువైనటువంటి బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగటం చాలా కష్టం. మరి రాబోయే 2026వ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశుల వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో, ఎవరి ఇంట ఉయ్యాల ఊగబోతోందో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో, మీరు కూడా స్వీట్లు పంచిపెట్టే సమయం వచ్చేసిందేమో, మీరు కూడా ఉయ్యాల సిద్ధం చేసే సమయం వచ్చేసిందేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్నమాట ఈయన డిక్షనరీలోనే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత పెద్ద సమస్యనివ్వండి, ఎంత పెద్ద మొండి ప్రాబ్లంనివ్వండి, ఛాలెంజింగ్ గా తీసుకుని చిటికేసినందులో పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు. మీరు భయపడకండి. మీ ఇంట్లో వాళ్లకు కూడా తెలియకుండా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వరకు సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే కనుక
మనకు జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం 2026వ సంవత్సరంలో ముఖ్యంగా ఒక 5 రాశుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఎన్ని పనులు ఉన్నా కూడా కాసేపు అనేది పక్కన పెట్టేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే ఇక్కడ మీ రాశి ఉందా లేదా, అసలు అక్కడ ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఉన్నా, పరిహారాలు ఉన్నా కూడా మిస్ అయిపోతారు. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే సంతాన దేవియే నమః అని కామెంట్ కూడా చేయండి. ఆ సంతాన దేవత యొక్క ఆశీర్వాదం వల్ల మీ ఒడిలో ఆడుకునే పాపాయి త్వరగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక 2026లో సంతాన యోగం ఉన్న రాశుల్లో మొదటి రాశి ఏ రాశి అంటే మిథున రాశి. గత కొంతకాలంగా కూడా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి 2026వ సంవత్సరం ఒక ఆశా కిరణంలా రాబోతోంది. ముఖ్యంగా 2026 మే 24వ తారీఖు తర్వాత కూడా మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూలమైన మార్పు సంభవించబోతోంది. దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి అయినటువంటి సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోనికి అంటే మీ జన్మ లగ్నంలోనికి ప్రవేశించటం. లగ్నంలో ఉన్న గురువు తన అమృత తుల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని అంటే తులారాశిని చూడటం ప్రారంభిస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి. గురు దృష్టి సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది. దీని వలన గర్భధారణకు సంబంధించి ఏవైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, దోషాలు ఉంటే కూడా అవన్నీ తొలగిపోతాయి. మీరు చేసుకుంటున్న వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ రాశ్యాధిపతి అయిన బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడుతుంది. ఇంట్లో ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే గర్భం త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇక సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన ఒక కాలం. ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువుని ఆరాధించటం, గురువారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇక 2026లో సంతాన యోగం ఉన్న రాశులలో 2వ రాశి సింహరాశి. సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఇష్టకామ్య సిద్ధిని అంటే మనసులోని కోరికలు నెరవేరే కాలాన్ని తీసుకురాబోతోంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీ చిరకాల స్వప్నం లభించబోతోంది, ఫలించబోతోంది. 2026 మే 24 తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన 11వ స్థానంలోనికి అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ నుండి ఒక పవిత్రమైన సప్తమ దృష్టితో నేరుగా మీ 5వ ఇంటిని అంటే ధనుస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు. లాభస్థానంలో గురువు ఉండటం అనేది మీ ప్రయత్నాలన్నీ లాభదాయకంగా విజయవంతంగా ముగుస్తాయని సూచిస్తుంది. గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగటానికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ 5వ ఇంటికి అధిపతి కూడా బృహస్పతి కావటం ఇక్కడ ఒక విశేషం. సొంత ఇంటిని యజమాని చూస్తున్నప్పుడు ఆ ఇంటికి సంబంధించిన శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. గతంలో ఎదురైన గర్భస్రావాల వంటి సమస్యల నుండి బయటపడే ఆరోగ్యకరమైన సంతానాన్ని పొందే యోగం కూడా ఉంది. ఆర్థికంగా కూడా ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. దీనివల్ల రాబోయే బిడ్డ భవిష్యత్తుకు మీరు చక్కటి పునాది వేయగలుగుతారు. సింహరాశి దంపతులు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి వారం కూడా శివాలయానికి వెళ్లి ప్రార్థనలు చేయటము, అలాగే గోధుమలను దానం చేయటం వంటివి చేస్తే 2026 ముగిసే లోపు మీ ఇంట చిన్నారి అడుగుల సవ్వడి వినిపించటం ఖాయం. 2026లో సంతాన యోగం ఉన్న రాశులలో 3వ రాశి తులారాశి. నిరంతరం కూడా సమతుల్యతను కోరుతూనే తులారాశి వారికి 2026వ సంవత్సరం అదృష్టాన్ని, శుభవార్తలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా మే 24 తారీఖు నుండి కూడా దేవగురువు బృహస్పతి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నారు. భాగ్యస్థానంలో ఉన్న గురువు తమ నవమ దృష్టితో మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు. 9వ ఇల్లు తండ్రిని, గురువులను, దైవాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉండటం, అక్కడి నుండి సంతానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో, దైవానుగ్రహంతో సంతానం కలిగే ఒక యోగాన్ని బలంగా సూచిస్తుంది. చాలా కాలంగా పిల్లల కోసం తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు చేస్తున్న వారికి ఫలితం దక్కే సమయం ఇది. మీ ప్రార్థనలు ఫలించి మీ వంశాన్ని నిలబెట్టే వారసుడు లేదా వారసురాలు మీ జీవితంలోకి అడుగు పెడతారు. అంతేకాకుండా
మీ 5వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా, దీర్ఘాయుతో, మంచి తెలివితేటలతో ఉంటుంది. మీ రాశాధిపతి అయిన శుక్రుడు బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి. మీరు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు. 2026లో సంతాన యోగం ఉన్న రాశుల్లో 4వ రాశి ధనుస్సు రాశి. ఈ రాశి దంపతులకి 2026వ సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని, కుటుంబ విస్తరణను సూచిస్తుంది. సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే 24 తర్వాత మీ రాశాధిపతి అయిన బృహస్పతి మీ సప్తమ స్థానమైన కలత్ర స్థానంలో అంటే మిథున రాశిలో సంచరిస్తాడు. సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అన్యోన్యత, ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి. అక్కడ నుండి గురువు మీ జన్మ లగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన సప్తమ దృష్టితో చూడటం, దానివల్ల మీకు మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము రెట్టింపవుతాయి. గర్భధారణకు ఈ 3 అంశాలు కూడా చాలా అవసరం. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండటం వల్ల సంతానం కలగటానికి అనువైన శారీరక, మానసిక వాతావరణం కూడా సహజంగానే ఏర్పడుతుంది. మీ భాగస్వామి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇద్దరు కూడా కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మీ రాశాధిపతి మీకు అనుకూలంగా మారుతున్నందుకు గతంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళటం, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వంటివి చేయటం ద్వారా కూడా 2026లో మీరు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. 2026లో సంతాన యోగం ఉన్న రాశుల్లో 5వ రాశి కుంభరాశి. సంతాన యోగం విషయంలో 2026లో అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదైనా ఉంది అంటే అది నిస్సందేహంగా కుంభరాశి అని చెప్పాలి. ఎందుకంటే దైవ గురువైన బృహస్పతి 2026 మే నెల నుండి కూడా నేరుగా మీ పంచమ స్థానంలోనే అంటే 5వ ఇల్లు మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు. సంతాన స్థానంలోనే సంతానకారకుడైన గురువు ఉండటం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం. దీని ప్రభావంతో సంతానం కలగటానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుడిని చూసిన మంచులా కరిగిపోతాయి. మీ రాశాధిపతి అయిన శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు కలిగించవచ్చు. కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోనికి దిగటంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. IVF వంటి ఆధునిక వైద్య చికిత్సలు చేయించుకున్న వారికి విజయం లభించే అవకాశాలు 100% కూడా ఉన్నాయి. మీరు ఎక్కువ ప్రయత్నం చేసినా అది ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి, ఆరోగ్యపరమైన తెలివైన బిడ్డను జన్మను ఇవ్వటానికి కూడా ఇది సువర్ణ యుగం లాంటిది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలను పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనందం తాండవమాడుతుందని చెప్పడానికి ఎలాంటి సందేహము కూడా లేదు. ఇక ఈ 2026లో సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ముఖ్యంగా 2026లో గురు బలం వల్ల యోగం ఉన్న మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభరాశుల వారు తమ ప్రయత్నాలు సఫలం కావటానికి, శుభయోగాన్ని పటిష్టం చేసుకోవటానికి, అలాగే ఏవైనా దోషాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకోవటానికి అనుసరించాల్సిన ఉమ్మడి ఆధ్యాత్మిక మార్గం, పరిహారాలు మరియు పూజా విధానాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 5 రాశుల వారికి ప్రధాన కారకుడు బృహస్పతి అనగా గురువు. సంతాన స్థానంపై అనుకూల దృష్టి కలిగి ఉండటం శుభసూచకం. ఈ అదృష్టాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి, దైవానుగ్రహాన్ని పొందటానికి కూడా ఈ పరిహారాలు అన్ని పాటించడం శ్రేయస్కరం. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు పాటించాల్సివలసినవి అత్యంత ముఖ్యమైన పరిహారం దేవగురువు బృహస్పతి ఆరాధన. ఎందుకంటే గనక గురువు సంతాన కారకుడే కాకుండా జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున కూడా మహావిష్ణువును లేదా ఆయన అవతారులైన సాయిబాబా, రాఘవేంద్ర స్వామి వంటి గురువులను పూజించటం ద్వారా గురుబలం బలోపేతం అవుతుంది. గురువారం నాడు స్నానం అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఆలయానికి వెళ్లి శనగలను లేదా పసుపు రంగు స్వీట్లను దానం చేయటం మంచిది. ఇంట్లో లేదా ఆలయంలో విష్ణు సహస్రనామం లేదా గురు స్తోత్రాన్ని పఠించడం లేదా శ్రవణం చేయటం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభించి గ్రహాల అనుకూలత పెరుగుతుంది. అన్ని రకాల వారికి, ముఖ్యంగా సంతానం ఆశించే దంపతులకి అత్యంత శక్తివంతమైన పూజలలో ఒకటి సంతాన గోపాల ఆరాధన. గర్భధారణలో ఆరోగ్యకరమైన శిశువు జననంలో సహాయపడే ఈ ఆరాధనలో సంతాన గోపాల మంత్రం చెప్పుకోవటం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అదేంటంటే దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయ కృష్ణత్వమహం శరణం గతః నిత్యం
దీన్ని ఉదయం మరియు సాయంత్రం కనీసం 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించడం తప్పనిసరి. ఈ మంత్రాన్ని జపించే సమయంలో శ్రీకృష్ణుని బాల రూపాన్ని లేదా సంతాన గోపాల యంత్రాన్ని మనసులో ధ్యానించటం వలన ఏకాగ్రత పెరిగి కోరిక వేగంగా నెరవేరుతుంది. సంతాన భాగ్యం పొందటానికి శక్తిని ఇచ్చే మరొక ముఖ్యమైన దేవత శ్రీ మహాలక్ష్మీదేవి. ఎందుకంటే సంపదలకి శుభాలకి అమ్మ రూపమే కాకుండా శ్రీ జనన శక్తికి అధిపతి అయిన అమ్మవారిని ప్రతి శుక్రవారం కూడా ప్రత్యేకంగా పూజించాలి. కనకదార స్తోత్రాన్ని పఠించటం, అమ్మవారికి ఎరుపు లేదా పసుపు రంగు పూలతో అర్చన చేయటం వల్ల గర్భధారణకు సంబంధించిన సూక్ష్మమైన అడ్డంకులు తొలగిపోతాయి. వీలైతే శుక్రవారం నాడు ముత్తైదువులకు పండ్లు, పసుపు, కుంకుమ, పాలు వంటివి శుభప్రదమైన వస్తువులని దానం చేయటం వలన సుమంగళి ఆశీస్సులు లభిస్తాయి. శారీరక మానసిక ఆరోగ్యానికి మరియు సమస్త దోష నివారణకు శివారాధన చాలా ముఖ్యం. ప్రతి సోమవారం లేదా ఆదివారం రోజున శివాలయాన్ని సందర్శించి శివుడికి రుద్రాభిషేకం లేదా పాలతో అభిషేకం చేయించటం వలన గ్రహ దోషాలు నివారించబడతాయి. 5వ ఇల్లు అనగా సంతాన స్థానం పూర్వం పుణ్యస్థానం కాబట్టి శివుడిని ప్రార్థించటం ద్వారా పూర్వ కర్మ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా సింహరాశి వారు ఆదివారం శివారాధన చేయటం ఉత్తమం. అలాగే శని దోషాల నివారణ కోసం కుంభరాశి వారు మరియు మిగతా రాశుల వారు కూడా ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని ఆరాధించటం, హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశుల వారు తరచూ చేయవలసిన ఆధ్యాత్మిక క్రియలలో తీర్థయాత్రలు మరియు సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నాయి. దైవానుగ్రహం అదృష్టం పొందటానికి 9వ ఇంట బలం అవసరం. ఇలా తులారాశి వారికి భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి వారు తమ కులదైవాన్ని లేదా ఇష్టదైవాన్ని సందర్శించటం, మొక్కులు చెల్లించటం వల్ల ఫలితం త్వరగా దక్కుతుంది. ప్రతి పౌర్ణమి రోజున సత్యనారాయణ వ్రతం చేసుకోవటం వలన కుటుంబంలో ఆనందము, అన్యోన్యత పెరిగి గర్భధారణకు అనువైన వాతావరణం ఏర్పడుతుంది. వీటన్నింటితో పాటు ధనస్సు రాశి వారికి 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల దంపతుల మధ్య అన్యోన్యత, గౌరవము పెరుగుతాయి. ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఇద్దరూ కలిసి పూజలు, దానాలు చేయాలి. పెద్దలు ఆశీస్సులు తీసుకోవటం అనేది అత్యంత ముఖ్యమైన పరిహారం. ఇంట్లోని పెద్దలను, మీ గురువులను, అర్హులైన బ్రాహ్మణులను గౌరవించాలి. వారి ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా గురుబలం తక్షణమే పెరుగుతుంది. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయటం, అన్నదానం చేయటం వంటి సామాజిక సేవలు చేయటం వలన మీ వ్యక్తిగత కర్మలు సిద్ధి అవుతాయి. చివరిగా దంపతులు మానసిక ప్రశాంతతతో, ఆత్మవిశ్వాసంతో ఉండటం చాలా ముఖ్యం. ఎటువంటి ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో వైద్యుల సలహాలను పాటిస్తూ దైవంపై పూర్తి నమ్మకంతో ప్రయత్నాలు కొనసాగించినట్లయితే 2026లో ఈ 5 రాశుల వారికి సంతాన యోగం తప్పక సిద్ధిస్తుంది. ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మిక శక్తిని, అనుకూలతను పెంచడానికి మాత్రమే అని గుర్తుంచుకొని పూర్తి జాతక పరిశీలన కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించటం ఎల్లప్పుడూ శ్రేయస్కరం. ఈ విధంగా నిష్ఠగా అనుసరించటం వలన వారి కోరిక తప్పకుండా నెరవేరి వారి ఇంట ఆనంద హరివిల్లు విరబుయ్యటం తథ్యం. ఇక చూసారు కదా, అసలు ఎవరి ఇంట్లో సంతానం కలగబోతుందో, ఏ రాశుల వారికి సంతానం కలగబోతుందో. అయితే ఇక్కడ మీది ఏ రాశి నాకు ఇక్కడ ఒకసారి కామెంట్ చేయండి. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది.
ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది. కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది. జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది. కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి. తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర. చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి. పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి? వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను.